ఖమ్మం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో తొలి దశ పూర్తయింది. జిల్లాలో మొత్తం 10,85,927 ఎన్యూమరేషన్ ఫారాల్లో 87.31% డిజిటలైజేషన్ పూర్తయింది. అయితే 1,57,854 మంది ఫారాలు సమర్పించలేదు. దీంతో జిల్లాలో 1,57,845 ఓట్లు తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఇందులో అత్యధికంగా 1,15,049 ఓట్లు వలస వెళ్లిన వారివే కావడం గమనార్హం. అంటే తొలగించనున్న ఓట్లలో దాదాపు 64% వలస ఓట్లే. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ డబుల్ ఓటు ఉన్నవారు స్వగ్రామాల్లో ఓటు కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఖమ్మం నియోజకవర్గంతో పాటుగా మధిర, సత్తుపల్లి, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోనూ తొలగింపుల ప్రభావం కనిపించనుంది. ఇక ఇదే అంశంపైన ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరిన్ని వివరాలను అందిస్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం భాగంగా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి దశ అయితే పూర్తయింది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా మొత్తం 10,85,927 ఎన్యూమరేషన్ ఫారాలు ఉంటే దాదాపుగా 87.31% మాత్రం డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రం పూర్తయింది. ఇప్పటికే 1,57,854 మంది ఫారాలకు సమర్పించలేదు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మొత్తం దాదాపుగా 9,96,198 ఎన్యూమరేషన్ ఫారాలు అయితే అందించగా దాంట్లో 8,69,413 ఫారాలను అయితే అందించారు. దాదాపుగా 86.67% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన 1,37,885కి సంబంధించినటువంటి అంటే ఫారాలు మాత్రం ఇప్పటికే డిజిటలైజేషన్ పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే అన్రీచబుల్ ఫారాలుగా మిగిలిపోయినటువంటి వాటి దాదాపుగా ఈ నెల 17వ తారీఖు కూడా ముసాయిదా ప్రకారం కూడా ప్రచురించుతున్నా అని చెప్తున్నారు. ఈ నెల 17 నుంచి కూడా సెప్టెంబర్ 17 వరకు కూడా క్లైమ్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే స్వీకరిస్తారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా వాటిని పరిష్కరిస్తామని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా మాత్రం ప్రచురించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలకు, అదేవిధంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ల ప్రక్రియ మొత్తం కూడా పూర్తిగా ఎన్యూమరైజేషన్ అయితే పూర్తి చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే పెనపాకు సంబంధించినటువంటి కావచ్చు, అటు పాలేరు, వైరా, ఇల్లెందు, ఇటు కొత్తగూడెం, అదే అశ్వరావుపేటకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేశారు. ఇటు ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి ఇటు ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఎన్యూమరేషన్ ఫారాలు అయితే పూర్తి చేసిన కనిపిస్తుంది. ఇప్పటికే అటు పాలేరు నియోజకవర్గంలో 80,000కు పైచిలకు ఓట్లను అయితే తొలగించారు. అదేవిధంగా ఇటు పాలేరు అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరులో 19,156, అదేవిధంగా ఖమ్మంలో 80,630, ఇటు మధిర నియోజకవర్గంలో 20,000కు సంబంధించినటువంటి ఓట్లు, అదేవిధంగా ఇటు వైరాలో 17,153 ఓట్లు, అదేవిధంగా సత్తుపల్లిలో దాదాపుగా 20,244 ఓట్లను మాత్రం ఇప్పటికే తొలగించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం పూర్తిగా ముందుగా అటు అధికారులకు కూడా తెలియజేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి పూర్తి తొలి దశ కార్యక్రమం అయితే ముగిసిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో దశకు సంబంధించినటువంటి అభ్యర్థనల స్వీకరణ కావచ్చు, అదేవిధంగా ఏదైతే మళ్ళీ ఓటర్లు ఏదైతే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన ఓటర్లకు సంబంధించినటువంటి వాటిని కూడా వారంతా కూడా అభ్యర్థనలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఓటు లేకపోతే మాత్రం ఖచ్చితంగా అటు ఏదైతే బిఎల్ఓలను ఖచ్చితంగా కలవాలని అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రం పూర్తి చేశాం. తొలి దశ పూర్తయింది. మలి దశ కోసం అయితే అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాత్రం దాదాపుగా 1,57,000 పైచిలకు ఓట్లు మాత్రం తొలగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీరంతా కూడా డబల్ ఓట్లు ఉన్న వారిని ఎక్కువగా ఉన్నారు. వారంతా కూడా ఇటు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో వారికి కూడా తమ ఓటు హక్కును ఉంచే విధంగా కూడా అటు వారు నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారంతా ఇది సిటీకి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గంలో దాదాపుగా 80,000 పైచిలకు ఓట్లు మాత్రం తొలగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారంతా కూడా తమ సొంత గ్రామంలో తమ ఓటు ఉండేలా కూడా వీరైతే బిఎల్ఓలకైతే తమ దరఖాస్తులు కూడా సమర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం తొలి దశ పూర్తయి మలి దశ కోసం అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.